ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. మాది మంచిర్యాల డిస్ట్రిక్ట్ అండి. నాకు ఉన్న సమస్య ఏంటిదంటే లివర్ ప్రాబ్లమ్ అండి. అంటే లివర్ ప్రాబ్లమ్ నాకు థర్డ్ స్టేజ్ మించిపోయి ఉండే అండి నాకు. అంటే అది వ్యాధి ముదిరిన తర్వాత నాకు ప్రాబ్లమ్ అనేది బయటపడిందండి. దాని వలన నేను ఎంతోగానో చాలా సఫర్ అయ్యానండి 5 ఇయర్స్ నుంచి. అంటే లివర్ పెయిన్ రావడం, కడుపు నొప్పి, కడుపు ఉబ్బడము, విపరీతంగా ఇట్లా కడుపు ఉబ్బిపోవడము అట్లా ఉండే అండి. అసలు నేను ఒక్కొక్కసారి రాత్రిపూట ఇంకా నేను చనిపోతానేమో అని అంత భయంకరమైన పెయిన్ అన్నమాట. రైట్ సైడ్ పడుకోరాకపోయేది. కడుపు ఇట్లా ఉబ్బిపోయేది భయంకరంగా. అట్లా ఉండేనండి. ఎప్పుడు టెస్ట్ చేసుకున్నా గూడా గ్రేడ్ 3కి మించిపోయేదండి నాకు. ఇంకా డాక్టర్స్ ఏమన్నారంటే ఇంకా ఇదంతా గూడా హార్మోనల్ ఇంబాలెన్స్ వల్లనే ఇట్లా అవుతుంది అనేసి చెప్పి ఉన్నారు. మళ్ళీ నాకు ఇదివరకు గూడా బ్రెయిన్ ట్యూమర్ అట్లా ఉండే అండి ప్రాబ్లము. పిట్యూటరీ ఎడినోమా ఇట్లా ప్రాబ్లమ్స్ ఉండేనండి. అది గూడా ఎఫెక్ట్ అయింది కావచ్చు. అంటే బాడీ పార్ట్స్‌లోనికి అట్లా బాడీ పార్ట్స్‌లోనికి అట్లా దీని వల్లనే రావచ్చు. అంటే వ్యాధి అనేది అసలు ఎందుకొచ్చిందనేది ఎవరు గూడా ఏ డాక్టర్ గూడా కన్ఫర్మ్‌గా చెప్పలేదు. అట్లా అయిపోయిందన్నమాట. అంటే ఎన్నో మెడిసిన్స్ వాడినా, ఎన్నో విపరీతమైన ఆయుర్వేదిక్ అని, హోమియోపతి అని, ఇంగ్లీష్ మెడిసిన్ అని అట్లా చాలా మెడిసిన్స్ యూజ్ చేసినా అండి నేను. ఎన్ని వాడినా గూడా తగ్గలేదు. ఇంకా పెరిగింది నాకు. అంటే అసలు దీనికి క్యూర్ అనేది లేకుండే అన్నమాట. అంత భయంకరంగా వచ్చేది నాకు పెయిను. ఇంకా నేను 3:00 నాకు లేసి ప్రార్థించడం అలవాటేనండి. కానీ నేను చాలా సంవత్సరాల నుంచి గూడా ప్రేయర్ చేస్తున్నా 3:00 నుంచి. కానీ 3:00 నేను లేసి ఎక్కువ స్తుతించలేదండి నేను. ఎక్కువ ప్రేయర్‌లోనే ఉంటాను. ప్రేయర్‌లోనే గడుపుతాను కానీ, ఎక్కువ సమయము నేను స్తుతించలేకపోయాను. కానీ దాదాపుగా నేను 3 డేస్ స్తుతించానండి దేవుడిని విశ్వాసంతోటి. "నువ్వు ఎట్లైనా చేస్తావు ప్రభా! నేను మళ్ళీ నెక్స్ట్ టైమ్ అంటే నేను ఈ 3 డేస్ తర్వాత నేను టెస్ట్ చేయించుకోవడానికెళ్తాను. మీరే నాకు స్వస్థపరచాలి. మీరే నన్ను ముట్టండి ప్రభా! మీరే నన్ను తాకండి మీరని" బాగా సేపు నేను 3 డేస్ గూడా ఉదయకాల సమయము 3 గంటలకు లేచి ప్రార్థించి ఉన్నానండి. 3 రోజుల తర్వాత నేను టెస్ట్‌కెళ్తే నాకు కంప్లీట్‌గా లివర్ ప్రాబ్లమ్ అనేది లేదండి. కంప్లీట్‌గా హీలింగ్ జరిగిపోయింది. దేవుడే కేవలం యేసయ్య మాత్రమే నన్ను స్వస్థపరిచిండు. ఏ డాక్టర్స్ కాదు, ఎవరు కాదు, ఏ మెడిసిన్ కాదు. కేవలం యేసయ్య మాత్రమే నాకు హీలింగ్ చేశాడండి. నేను నాకు పెయిన్ గాని, కడుపులో నొప్పి, ఉబ్బరము, కడుపు నొప్పి, రాత్రిపూట రైట్ సైడ్ ఇదివరకు పడుకోలేకపోయేది. కానీ ఇప్పుడు పడుకుంటున్నా, కూర్చుంటున్నా, కడుపు ఉబ్బడం తగ్గిపోయింది. పెయిన్ తగ్గిపోయిందండి. దేవుడు నేను నా ప్రార్థన విన్నాడు. నేను స్తుతించానండి. ఎక్కువగా స్తుతించడం వల్లనే నాకు ఈ కార్యం జరిగిందండి. ఈ యొక్క సాక్ష్యంను బట్టి కేవలం యేసయ్యకు మాత్రమే మహిమ కలుగును గాక. ఆమేన్.